రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఆయన చూస్తేనే. ఆ కుటుంబం యావత్తు, అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, అటు హరీష్, ఇటు సంతోష్రావు, ఇప్పుడు ఆఖరికి బీరు కవిత గారు. ఏ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండవు దాని మీద. మాకు అనొచ్చు, ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లతోటి అనేక మంది ఇబ్బంది పెట్టిన మీరు, అధికారులు ఉన్నప్పుడు ట్యాపింగ్లు, అధికారం పోయిన తర్వాత కేకేఐ ఇన్ఫ్లుయెన్స్ అంటే కేకే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్గా మీరు ఏదైతే కల్వకుంట్ల కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేస్తున్నటువంటి వైనం కూడా చూస్తున్నాం. ఈరోజు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి దుబాయ్ కేంద్రంగా ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ, లేనివి అభూత కల్పన ద్వారా చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదన్నమాట. అధికారులు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు, అధికారం పోయాక నేను ఇప్పుడు అన్నట్టుగా కేకేఐ ఇన్ఫ్లుయెన్స్ ఫేక్ వీడియోలతోటి ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి మీకు ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెప్తారు. జనం చీకొట్టిన ఇప్పటికే లోక్సభలో 0 వచ్చినా ఒక్క స్థానం రాకున్నప్పటికీ కూడా 2023 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికి కల్పించిన ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు.